Hi sir, my name is Raghuram Oleti. I am from Guntur district Bapatla. My height 5.8 and my contact number 8121966124. హాస్యం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చా? అద్భుతం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి పట్టిందా? బీభత్సం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చా? శృంగారం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చా నీకు? పిచ్చా? శాంతం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చా నీకు? రౌద్రం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చా నీకు? భయానకం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి నీకు? వీరం. పిచ్చి పట్టిందా నీకు? పిచ్చా? కరుణ. పిచ్చి పట్టిందా మీకు? పిచ్చా మీకు? పిచ్చా? ఏంటిదంతా? బాలేదా? ఆవు పేడ. ఇది ఆవు పేడలా లేదు, నీ పేడలా ఉంది. అమ్మా ఏంటి ఇంటి నిండా డయాగ్రామ్ వేసావు? కొంప తీసి చేతబడులు కానీ చేస్తున్నావే ఏంటి? కాదండి, వరలక్ష్మి వ్రతం అని చెప్పి ముగ్గులు వేసాను. ఈ వరలక్ష్మి వ్రతం ముగ్గులా లేవే, వశీకరణ ముగ్గులా ఉన్నాయి. ఏంటిది? ఏంటి ఇది? టీలో షుగర్ బదులు సాల్ట్ వేసావేంటి? కాదండి, గోమూత్రం. ఉదయాన్నే గోమూత్రం తాగితే మంచిదని. గోమూత్రమా? ఇది బట్టు. అమ్మా నువ్వేందో, నీ వంటలేందో, పొద్దు పొద్దున్న మీ వాళ్ళ గోలేందో. ఛీ, వెళ్ళి వేడి పెట్టు. మా ఒక వంట రాదు, ఒక పని రాదు. నేను చికెన్ ఎలా చేశాను? ఛీ, అసలేం బాగాలేదు కదండి. ఎంత మాట. కొట్టుకెళ్ళి కోడి తెచ్చి గొంతు కోసి బొచ్చి పీకి ముక్క కొట్టి కొండకేసి ఉప్పు కార పసుపు లేసి ఉడకబెట్టి అల్లం వెల్లుల్లి గట్టిగా వేసి వండి వడ్డిస్తే బాగోలేదంటావా? అరే సిగ్గుందరా నీకు? లేచిన దగ్గర నుంచి మందు వేరే ఏం లేదా నీకు? ఛీ, అబ్బా వచ్చిండయ్యా పత్తిత్తు. ఈడు మందు గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళ అమ్మాయి అన్నారనుకో, మనం మనిషిని కన్నామా, మందు సీసన్ కన్నామా అని ఆశ్చర్యపోతారు. కానీ మామ, నా పెళ్ళంటే మాత్రం చాలా భయం మామ. నేను ఏదంటే జరిగిపోద్దని మా ఊరంతా అంటే నాకు తెలియలేదు. ఫస్ట్ టైం అక్క పెళ్ళప్పుడు తెలిసింది. తాత నువ్వు 2 కొనుక్కుంటేనే 5 రూపాయలు అన్నా. డబ్బులు లేవారు పెద్ద గడిచాడు నా మీద. నాకు పిచ్చ కోపం వచ్చేసింది. ఏం చేయాలి అర్థం కాల. ఒరే ముసలోడా, నువ్వు బతుకుంటే అనవసరం చచ్చిపో అన్నా. పొద్దున కల్లా చచ్చిపోయిన ముసలోడు. అమ్మా నిజమే, నేను ఏదంటే జరిగిపోతుంది. భయం వేసింది నాకు. ఏం చేయాలి అర్థం కాల. అందరు నన్ను అంటే నేను భయం వేసింది. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. కానీ మా అమ్మ అయ్యా నా కోసం వెతుకుతూ అక్కడ మా తాత చచ్చిపోయిన బాధతో ఎంత బాధపడ్డారంటే. కానీ ఒక్క విషయం చెప్తాను ఖచ్చితంగా, ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా మా తాత నన్ను ఎత్తుకొని ఈ భుజాలు ఎత్తుకొని పెంచాడు. ఆఖరికి నా నోటితో మాట్లాడాలి.